క్రీస్తునాథునియందు ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, క్రీస్తు సందేశం కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈనాడు మనమంతా కూడా నూతన సంవత్సరంలో దేవుని ఆశీర్వాదంతో ప్రవేశించాం. గతంలో దేవుడు ఎన్నో మేలులను చేశాడు. అదేవిధంగా గత సంవత్సరం అంతా కూడా మనం ఎనలేనటువంటి బాధలని, ఇబ్బందులని, కష్టాలనికి మరి ప్రత్యేకంగా అవిశ్వాస పరిస్థితులను ఎదుర్కొన్నాం. కష్టకాలం నుండి బయటపడి బట్ట కట్టగలుగుతున్నాం. ఇదంతా కూడా దేవుని యొక్క అభీష్టము, దేవుని యొక్క సంకల్పం. ఈ సందర్భంలో మనమంతా కూడా ఆ త్రిత్వైక దేవునికి వందన సమర్పణ చేద్దాం. నూతన సంవత్సరంలో ఆ పవిత్రమైనటువంటి నాదుడు మన తోడుగా ఉండాలని ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ద్వారా మీకోసం, మీ బిడ్డల కోసం, మీ కుటుంబాల కోసము ప్రార్థన చేస్తున్నాను. ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులారా, క్రీస్తు సందేశం వీక్షకులారా, ఈనాడు మనము మన జీవితాలని గమనించినట్లయితే ఒక్కొక్కరికి ఎన్నో మేలులను దేవుడు చేస్తున్నాడు. అదేవిధంగా ఒక్కొక్కరిని ఎన్నుకొని తన పవిత్రమైనటువంటి సేవకు ఉపయోగించుకుంటున్నాడు. అది మాత్రమే కాదు, అసాధ్యమైనటువంటి రీతిలో మనకు సాధ్యము అని నిరూపిస్తూ దేవుడు తన లీలని, తన పవిత్రమైనటువంటి అద్భుతాలని, స్వస్థతని మనకు ఇచ్చి మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. అలా గమనించినట్లయితే నిర్గమాకాండము 3వ అధ్యాయము 1 నుండి 5 వచనాలలో మండుచున్న పొద అనేటువంటి ఆ పరిస్థితిలో, మండుచున్న పొద ఆ ఎపిసోడ్ ద్వారా ప్రభువైనటువంటి దేవుడు తన ఉనికిని మోషే ప్రవక్తకు తెలియపరుస్తూ ఉన్నాడు. మోషే ప్రవక్త హోరేబు పర్వతము మీద ఉండి తన మామగారి యొక్క గొర్రెలను మేపుతున్నటువంటి సమయంలో మండుచున్న పొదని ఆయన చూస్తున్నాడు. ఆ దృశ్యంను చూసిన తర్వాత ఆ మండుచున్న పొద మండుచున్నది కానీ కాలిపోవడం లేదు, బూడిద అవ్వటం లేదు. ఆ విధంగా గమనించినటువంటి మోషే ప్రవక్త ఇది దేవుని సన్నిధి అని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు మోషే మోషే అని ఆయన దేవుని యొక్క స్వరం పలకరించి విషయాన్ని ఆయనకు తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం గమనించవలసినటువంటిది ఏమిటంటే ఆ నిప్పు ఎక్కడి నుండి వచ్చిందో మోషేకు తెలియదు. ఆ మండుచున్న పొదను ఎవరు నిప్పు అంటించారో మోషేకు తెలియదు. కానీ ఆ మండుచున్న పొద నుండి దేవుడు మాట్లాడడం, అది కాలిపోకుండా ఉండడాన్ని గమనించి దేవునిపైన అచంచలమైనటువంటి విశ్వాసమును పెంపొందించుకున్నాడు మోషే ప్రవక్త. ప్రియ సహోదరి సహోదరులారా, మన దైనందినటువంటి జీవితంలో ఇది జరుగుతుందా అంటే అసాధ్యమే. మనలో అపనమ్మకం, అవిశ్వాసం అనేటువంటిది కలుగుతుంది. ఎందుకంటే మండిన ప్రతిదీ కూడా బూడిద కావలసిందే. ఇది మానవ ప్రణాళిక, లేకుంటే మానవుని యొక్క లెక్క. మండుచున్న ప్రతిదీ కూడా కాలిపోవాలి, కాలిన తర్వాత అది బూడిద కావాలి. కానీ అలా జరగలేదు. అందుకే ఇది దేవుని చేయదము అని మోషే ప్రవక్త పూర్తిగా నమ్మగలిగాడు. మరొక సంఘటన న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 39వ వచనంలో గమనిస్తే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇదిగో గిద్యోను జీవితంలో దేవుడు ఒక సంకేతమును ఇస్తూ ఉన్నాడు. ఇదిగో మిద్యానీయులు ఇజ్రాయేలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు, నీవు వెళ్ళి వారిని విడిపించాలి, వారిని విడుదలను కలుగ చేయాలి అని న్యాయాధిపతిగా నిన్ను నేను ఎన్నుకుంటున్నాను గిద్యోను అని దేవుడు ఆయనతో పలికినప్పుడు, ఇదిగో స్వామి, నేను అనామకుడని, మా కుటుంబము అంతగా తెలిసినటువంటిది కాదు, పెద్దగా కీర్తి ప్రతిష్టలు లేకుంటే ఇతరమైనటువంటి అవన్నీ కూడా మాకు లేవు, నన్ను నిజంగానే నీవు ఎన్నుకొని ఉన్నావా అని అడిగినప్పుడు, ఇదిగో ఒకవేళ నీవు నన్ను ఎన్నుకొన్నట్లయితే నాకు సంకేతముగా ఒక చిహ్నమును చూపించుమని అడుగుతున్నాడు. అప్పుడు ప్రభువైనటువంటి దేవుడు, ఇదిగో ఎండినటువంటి నేల ఒకవైపున ఉంటుంది, దాని చుట్టూ కూడా చాలా దట్టమైనటువంటి మంచు కూడా ఉంది. కానీ ఈ మంచు ఎండినటువంటి నేలపై తడిగా మారలేదు. అది గమనించి గిద్యోను ఇజ్రాయేలు ప్రజలను రక్షించడం కోసం, మిద్యానీయుల నుండి కాపాడడం కోసం ముందుకు బయలుదేరుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
మోషే ప్రవక్త గమనించినది కూడా అదే. మండుచున్న పొద కాలిపోవడం లేదు, కాలిపోయిన తర్వాత బూడిద కూడా కావటం లేదు. అది గమనించి ఇది దేవుని పని అని ఆయన ఆలోచన చేయగలిగాడు. అదేవిధంగా గిద్యోను కూడా ఎండినటువంటి నేలకి తడి తాకుతూ ఉన్నది, ఎండుగానే ఉంది, అది తడి కావటం లేదు అని గమనించి ఇది దేవుని చేయదమని పూర్తిగా దేవుని పైన పరిపూర్ణమైనటువంటి విశ్వాసమును ప్రదర్శించగలిగాడు. ఆ విధంగానే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరియ తల్లి జీవితం ఈనాడు మనమంతా కూడా మరియ తల్లి మాతృత్వ పండుగను కొనియాడుచున్నాం. దివ్య మాతృత్వపు పండుగను కొనియాడేటువంటి ఈ సందర్భంలో ఆమెను కూడా అలానే ఎన్నుకున్నాడు. గమనించినట్లయితే చూడండి, ఆమె ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఒక కన్యకగానే ఉంటుంది మరియు తల్లిగా కూడా ఉంటుంది. అది ఎలా సాధ్యము? పవిత్రాత్మ దేవుని శక్తి ద్వారా నీవు గర్భాన్ని ధరిస్తావు. అయితే పురుషునికి నీకు ఎటువంటి సంబంధం ఉండదు. పురుషునికి సంబంధం లేకుండా ఆమె తల్లిగా అవుతుంది. అదేవిధంగా కన్యకగా ఉండి గర్భము ధరుస్తుంది. ఎలా అంటే ఇది దేవుని చేయుదము. మండుచున్న పొద ఏ విధంగానైతే కాలిపోవటం లేదో, ఎండినటువంటి నేల ఏ విధంగానైతే తడి కావటం లేదో, అదేవిధంగా ఒక కన్యక గర్భము ధరించడము, ఒక కన్యక ఒక కుమారుణ్ణి కనడము, ఆ కుమారుడు ఇమ్మానువేలని పేరు పెట్టించుకొని ప్రజలందరి చేత ఆయన వేణులను పొందాలి అన్నటువంటిది దేవుని ప్రణాళిక. ఇది ఇలానే జరుగుతుంది. కాబట్టి ఇలాంటి పనులన్నీ, ఇలాంటి ఛేదములన్నీ, ఇలాంటి క్రియలన్నీ కూడా దేవుడికి ఒక్కడికే సాధ్యమవుతుందని మనమంతా కూడా గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. అందుకే దివ్య మాతృత్వ పండుగ రోజున మనమంతా గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, మరియ తల్లి దేవుని తల్లి మాత్రమే కాదు, ఆమె మన అందరి తల్లి. దేవుని తల్లిగా మాత్రమే ఉండడం ద్వారా ఆమె పని పూర్తి కావడం లేదు. కానీ మనందరి తల్లిగా కూడా ఆమె దేవుని చెంత ఉండి మనకందరి కోసం విజ్ఞాపన చేస్తుంది. ఓ తల్లి ఓ కుమారుని కోసం, ఓ తల్లి ఓ తండ్రి కోసం, ఓ తల్లి ఓ కుటుంబం కోసం, ఓ తల్లి ఓ దేశం కోసం, సంఘం కోసం ఏ విధంగానైతే ప్రార్థన చేస్తుందో ఆ విధంగా పరలోకములో ఉన్నటువంటి ఆ జనని మనందరి కోసం కూడా ప్రార్థన చేస్తుంది. గలితీలకు రాయబడినటువంటి లేఖ 4వ అధ్యాయము 4 నుండి 7 వచనాలని మనం గమనించినట్లయితే పునీత పౌలు గారు ఒక కన్యకను ఎన్నుకొని ఉన్నాడు. తనకు అనుకూలమైనటువంటి సమయంలో, తనకు ఇష్టమైనటువంటి సమయంలో తన పరిచర్యను, తన ప్రణాళికను ఆమె ద్వారా లోకానికంతటికి కూడా తెలియచేశాడని మనం వాక్యం ద్వారా వింటున్నాం. కాబట్టి క్రీస్తుకు ఆమె జన్మనివ్వటం ద్వారా, క్రీస్తు భగవానునికి జన్మనివ్వడం ద్వారా సకల మానవాళికి ఆమె జనని అవుతుంది, ఆమె తల్లి అవుతుంది. అందుకే ఆమెను ఆధ్యాత్మికమైనటువంటి తల్లిగా మనము భావించాలి, మన నిజమైనటువంటి తల్లిగా భావించాలి, మన స్పిరిచువల్ మదర్గా ఆమెను అంగీకరించాలని తల్లి అయినటువంటి శ్రీసభ మనందరినీ కూడా మనకందరికీ గుర్తు చేస్తుంది, బోధిస్తుంది, ఈ విషయాన్ని గ్రహించమని మనకు నేర్పుతుంది. అందుకే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పరలోక ప్రార్థన, మరియ తల్లి పరలోకం నుండి చేసేటువంటి ఆ ప్రార్థన చాలా శక్తివంతమైనది. ఈ జీవితంలో మనము కూడా ఈ నూతన సంవత్సరంలో మరియ తల్లి దేవుని చెంత ఉండి ప్రార్థించగా ఆమె ప్రార్థనలు విన్నటువంటి దేవుడు మనకు మేలులను చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా నూతనమైనటువంటి సంవత్సరంలో గతంలో మనమంతా ప్రార్థనా పరులమా, లేకుంటే మంచివారముగా ఉండగలిగామా, లేకుంటే ఇతరులకు సహాయం చేసేటువంటి చేతులు మనం చేయగలిగామా అనేటువంటి ప్రశ్నలన్నిటినీ వీడి ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో ప్రార్థించేటువంటి వ్యక్తులుగా, ప్రార్థించేటువంటి సంఘముగా, ప్రార్థించేటువంటి కుటుంబముగా మారమని ఈ దివ్య మాతృత్వ పండుగ మనకందరికీ కూడా బోధిస్తుంది. ఎందుకంటే మరియ తల్లి పరలోకములో వాసము చేస్తూ తండ్రి దగ్గర కూర్చొని ఆమె చేస్తున్నటువంటి విజ్ఞాపన ప్రార్థనని దేవుడు ఏ విధంగానైతే అంగీకరిస్తున్నాడో అదేవిధంగా నీవు నేను చేస్తున్నటువంటి ప్రార్థన కూడా అంగీకరిస్తాడని మనమంతా కూడా గమనించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి రెండవ ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో ఎలాంటి మార్పులను నీవు కోరుకుంటున్నావు? దేవుడు మరియ తల్లిని ఎన్నుకొని మనందరి తల్లిగా మార్చి మనకు ఒక మాదిరిగా ఇచ్చాడో అదేవిధంగా మనము కూడా జీవితంలో కొన్ని నిర్ణయాలు, కొన్ని వాగ్దానాలను నమ్మి మన జీవితంలో మార్పులు చేసుకోవాలి. ఆ మార్పులు మనకు సహకారంగా ఉండబోతున్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఇప్పటికే చెప్పబడినటువంటి విధముగా విషయం ప్రార్థనలో నేను మార్పులు చేసుకోబోతున్నాను. ప్రార్థనలో నేను నా ప్రార్థనా జీవితాన్ని
దేవునికి అంకితం చేసి నన్ను నేను మార్చుకోబోతున్నానని మనము ఈ మాతృత్వ పండుగ ద్వారా తెలుసుకోగలగాలి. ఎందుకంటే ప్రార్థనకి అంత శక్తి ఉంది. ప్రార్థన ద్వారా నీవు అనుకున్న ప్రతి దానిని కూడా నీవు ఫలముగా చూడగలవు. నీ ప్రార్థనకు సిద్ధత అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో ఈ నిర్ణయమును తీసుకోమని మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమాలుచూ ఉన్నాను. నూతనమైనటువంటి నిర్ణయం ఏమిటంటే అది నేను ప్రార్థనా పరుడుగా మారుతాను, ప్రార్థనా పరులుగా లేకుంటే ప్రార్థనా కుటుంబాలుగా మార్చుకుంటాను, ప్రార్థన చేసేటువంటి సంఘాలుగా నేను దేవునికి సమర్పణ చేసుకుంటానని మనమంతా కూడా గమనించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి రెండవదిగా మరే తల్లి మాతృత్వ పండుగను కొనియాడుతుండగా ఆమె యొక్క ప్రత్యేకమైనటువంటి విశిష్టతని లేకుంటే గౌరవాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరే తల్లిని పునీత బెర్నార్డ్ గారు ఈ విధంగా చెబుతున్నారు. ఆమె విలువలకు నిధి. షీఈస్ ద ట్రెజర్ ఆఫ్ ఆల్ ద వర్చ్యూస్. అంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఒక మనిషిగా నాకంటూ కొన్ని విలువలు ఉంటాయి. ఎన్ని విలువలంటే లెక్క చెప్పలేం. ఆ విలువలను కూడా ప్రతిరోజు ఒకే రకంగా పాటిస్తానంటే అది కూడా సందేహమే. కానీ పునీతుల జీవితాలలో మనం ధ్యానం చేస్తే ప్రతి పునీతునికి కూడా విలువలు ఉన్నాయి. అందులో కూడా 1-2 ప్రత్యేకమైనటువంటి విలువలతో వాళ్ళు జీవించారు. ఉదాహరణ గమనించినట్లయితే పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారు ఆయన పేదరికమునకు బీదరికమునకు ఒక విలువగా ఆయన స్వీకరించాడు. ఆ పేదరికాన్ని విలువలతో కలిగినటువంటి జీవితంగా మార్చుకోగలిగాడు. ఇంకా ఆయన వ్యక్తిత్వ జీవితాన్ని గమనిస్తే ఇంకా 2-3 ఉండవచ్చు. కానీ అన్ని విలువలకి ఏ పునీతుడు కూడా కేంద్రము కాదు. కానీ మరే తల్లి మాత్రం అన్ని విలువలకు కూడా కేంద్రస్థానముగా ఉన్నదని పునీత బెర్నార్డ్ గారు మనకు సెలవిస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ విధంగా కొన్నిటిని మనం ధ్యానం చేస్తే ఇటాలియన్ రైటర్ డాంటే అనేటువంటి ఆయన మరే తల్లి గురించి చెప్తున్నాడు. భక్తిలో ఆమె విలువగా జీవించింది, మరియు వినయత్వములో విలువలతో ఆమె జీవించింది. ఇంకా దేవుని దయాగుణమును ప్రదర్శించడంలో విలువలతో జీవించింది. ఇతరులకు సహాయం చేయడంలో ఆమె విలువలతో జీవించింది. తన స్వార్థమును వీడి లోక కళ్యాణం మంచిగా జరగాలని తనలో ఉన్నటువంటి ఆశలను కూడా వదులుకొని ఆమె విలువలతో జీవించిందని డాంటే తను వ్రాసుకున్నటువంటి పద్యములో వ్రాస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ విధంగా మనమంతా కూడా జీవించాలని తల్లి అయినటువంటి శ్రీసభ మనల్ని హెచ్చరిస్తుంది, బోధిస్తుంది. మనకు చిన్న చిన్న విషయాలన్నిటిని కూడా నేర్పుతూ పునీతుల వలె మరే తల్లి వలె దేవునికి ఉపయోగపడేటువంటి వాళ్ళగా మనల్ని మలుచుకోవాలని, మనలో మార్పులు రావాలని మనందరినీ కూడా ఆశిస్తుంది తల్లి అయినటువంటి శ్రీసభ. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, క్రీస్తు సందేశం కార్యక్రమంలో ఓ చిన్న విరామం తీసుకుందాం. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, క్రీస్తు సందేశం కార్యక్రమమునకు పునఃస్వాగతం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరే తల్లి యొక్క విశిష్టతని మనం ధ్యానం చేస్తున్నాం. ఆమె ఎంత ప్రత్యేకమైనటువంటి విశిష్టత అంటే ఆమెలో ఉన్నటువంటి కొన్ని గుణాలను మనం తీసుకున్నట్లయితే కన్యత్వమును గురించి చెబుతారు. అదేవిధంగా ఆమె దీనత్వము, వినయ గుణమును గురించి కూడా చెబుతారు. కానీ ఈ రెండింటిని మించినటువంటిది మాతృత్వము. ఆమె తల్లిగా ఉండాలని అనుకోవడమే దేవుని గొప్ప వరముగా ఆమెకు లభించింది. ఎందుకంటే అంత విశిష్టమైనటువంటిది మాతృత్వము. కానీ ఈ నేటి సమాజంలో మాతృత్వమునకు ఒక విలువ లేకుండా పోతుంది. పిల్లల పెంపకంలో అయితేనేమి,
లేకుంటే పిల్లలను దగ్గర తీర్చుకోవడంలో అయితేనేమి, లేకుంటే ఒక తల్లిగా ఉండడం అనేటువంటి విషయంలో కూడా దానికి ఒక విలువ లేనటువంటి విధముగా ఉంది. కానీ ఇక్కడ మనమంతా కూడా నేర్చుకోవాల్సింది, ఆమెకు దేవుడు వరముగా మాతృత్వాన్ని ఇచ్చినప్పుడు ఆ మాతృత్వపు ఛాయ ఎక్కడా కూడా తగ్గకుండా ఓ తల్లిగా, ఓ జననిగా, మనలో ప్రతి ఈ ప్రపంచానికి అవనిగా ఆమె జీవించగలిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఆమె మాతృత్వం అనేటువంటిది ఎవ్వరు కూడా జీవించలేరు. అది అందరికీ కుదిరేది కాదు. ఇట్ కెనాట్ బి పర్ఫార్మ్డ్ బై ఎనీబడి. అంటే అందరి వల్ల అయ్యేటువంటి పని కాదు. ఎందుకంటే ఎవ్వరము కూడా ఒప్పుకోం ఎలా ఈ కన్యగా ఉంటూ మరియు మాతృత్వము తల్లిగా ఉండడం అనేటువంటిది. కానీ మరే తల్లి ముందుకు వచ్చింది. అందుకే అది ఆమెకు మాత్రమే, అందరికీ లేనటువంటి గొప్ప వరము మాతృత్వము. అది మరే తల్లికి మాత్రమే సొంతము. అందరికీ కుదరనటువంటి మాతృత్వము మరే తల్లికి మాత్రమే కుదురుతుంది. అది తిరిగి రాయలేనటువంటి చరిత్ర, ఎవరు కూడా తిరిగి వ్రాసేటువంటి చరిత్ర కాదు. అందుకే ఇప్పటి వరకు మరే తల్లి మాతృత్వం వలె ఎవ్వరికీ కూడా దేవుడు దాన్ని అనుగ్రహించలేదు. ఒకసారి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనించినట్లయితే, ప్రజలంతా కూడా, మానవ లోకమంతా కూడా పాపములో పడిపోతూ దేవుని ఇష్టప్రసాదముగా జీవించకుండా దూరముగా వెళ్తున్నటువంటి సమయాన్ని గమనించినటువంటి దేవుడు, ఇదిగో నా ఆత్మను వీళ్ళ నుండి నేను శాశ్వతముగా వెనక్కి తీసుకుంటున్నాను, ఈ మానవ జాతి నుండి నా ఆత్మను వెనక్కి తీసుకుంటున్నాను, వీళ్ళతో నేను ఉండబోవడం లేదు, వీళ్ళ నుండి దూరంగా వెళుతూ ఉన్నాను అని వాక్యములో ఆయన చెబుతూ, ఎందుకంటే వీళ్ళు మానవులు, మాంసము రక్తము మాంసంతో ఉన్నటువంటి వాళ్ళు ఇలానే ఉంటారు అని దేవుడే స్వయముగా వెనక్కి తీసుకున్నటువంటి ఆత్మ మరొకసారి తన మాటలను కూడా వెనక్కి తీసుకున్నాడంట. అది కూడా మరే తల్లి విషయంలో. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ఆదికాండము 6వ అధ్యాయం 3వ వచనంలో ఏ విధంగానైతే మనుషులు చేస్తున్నటువంటి జుగుప్సాకరమైనటువంటి పనులను చూసి దేవుడే స్వయముగా తన ఆత్మను వెనక్కి తీసుకోవాలనుకున్నాడు. కానీ అదే పవిత్రాత్మ దేవుడు మళ్ళీ మనుషుల దగ్గరికి వచ్చాడు కొన్ని సంవత్సరాల తర్వాత. అది తన ఆత్మ ద్వారా మరే తల్లి దగ్గరికి, అనగా శరీరము కలిగినటువంటి వారి చెంతకు మళ్ళీ తిరిగి వస్తున్నాడు. అంత గొప్పగా మరే తల్లిని దేవుడు ఇష్టపడుతున్నాడు. పునీత బెర్నార్డ్ గారు ఈ విధంగా చెబుతున్నారు, నీకు జీవితంలో ఇష్టమైనటువంటి దానిని కోరుకో, దేవుని అడిగి కోరుకో, దాన్ని వదులుకోవడానికి ఎప్పటికీ కూడా ప్రయత్నం చేయవద్దని పునీత బెర్నార్డ్ గారు చెబుతున్నారు. దానిని మనము అన్వయించి చూసినట్లయితే, దేవుడు ఈ లోకంలో ఎవరిని ఎక్కువగా ఇష్టపడి ఎవరితో ఉండాలి, లేకుంటే ఎవరిని తన వారిగా మార్చుకోవాలని ఆశపడ్డాడంటే అది కేవలము మరే తల్లిని మాత్రమే. అంతగా ఇష్టపడ్డాడు, అంత గొప్పగా ఆమె జీవించిందని గమనించుకొని ఆయన ఎంతగా అంటే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తన నివాస స్థానము, తన మరే తల్లి గర్భమునే తన నివాస స్థానముగా ఆయన మార్చుకున్నాడు. అక్కడ ఉండాలనుకున్నాడు, అక్కడ ఉదయించాలనుకున్నాడు, ఆమెలో పెరగాలనుకున్నాడు, ఆమెలో జీవించాలనుకున్నాడు, తన గర్భంలో ఆయన వాసం చేయాలనుకున్నాడు. అలానే చేసి ఆమెతోనే చివరి వరకు జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ విధంగా మరే తల్లిని ఎన్నుకున్నటువంటి దేవుడు మనల్ని కూడా ఎన్నుకుంటున్నాడు తన పవిత్రమైనటువంటి కార్యక్రమం కోసం, తన పవిత్రమైనటువంటి పరిచర్య కోసం మనల్ని కూడా ఎన్నుకుంటున్నాడు. అందుకే మనం విలువలతో కలిగినటువంటి జీవితాన్ని జీవించాలి. ఈ నూతనమైనటువంటి సంవత్సరములో మనకు ఎన్నో ఆశలు, ఎన్నో నమ్మకాలు, ఎన్నో విషయాలపైన ఆలోచన ఉంటుంది. అవన్నీ కూడా సాధించాలంటే మనము మొట్టమొదటిగా ప్రార్థనా జీవితమును అలవర్చుకోవాలి, ప్రార్థనా పరులుగా మారాలి. రెండవదిగా, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరే తల్లి ఏ విధంగానైతే విలువలకు అన్నిటికీ కూడా ఒక నిధిలాగుంటుందో, మనము కూడా విలువలతో కలిగినటువంటి జీవితాన్ని జీవించగలిగితే మరే తల్లి వలె ప్రభు మనల్ని కూడా ఉపయోగించుకోబోతున్నాడు. మరి రెండవదిగా, ప్రియ సహోదరి సహోదరులారా, మరే తల్లిలో విశిష్టతని ధ్యానం చేశాం. ఇప్పుడు ఆమె ప్రార్థనా శక్తిని కూడా మనకు తెలుసు. యోహాను శుభవార్త 2వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు గమనించినట్లయితే, కానా పల్లెలో పెళ్లి జరిగినప్పుడు ఆమె ప్రార్థన చేయడం ద్వారా ప్రభువైనటువంటి దేవుడు ఆమె కోరికను మన్నించి అక్కడ అద్భుతాన్ని చేస్తున్నారు. అదేవిధంగా 1571వ సంవత్సరంలో లెపాంటో అనేటువంటి ఆ ప్రదేశంలో టర్కీ దేశస్థులపైన రోమా సామ్రాజ్యం వారు దండెత్తి వచ్చి విజయాన్ని పొందుతున్నారు. అప్పుడే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 5వ భక్తినాథ పోపు గారు ఆ పండుగను జపమాల మాత పండుగగాను,
మరియు విజయానికి చిహ్నముగా జపమాలను జపించండి అని ఆమె ప్రార్థనా శక్తిని ఆయన ఎంతగానో దేవునికి సమర్పణ చేసి మనందరినీ కూడా ప్రార్థనా పరులుగా మార్చి ఉన్నాడు. కాబట్టి ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని విలువలతో కలిగినటువంటి జీవితాలుగా మరి ప్రార్థనా పరులుగా మార్చాలని నేను ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా దీవిస్తూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలుపుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనమంతా కూడా చేతులను జోడించి కనులు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వర, దయామైన తండ్రి, ఓ మా ప్రభువా, నూతన సంవత్సరంలో మేమంతా కూడా ప్రవేశించి ఉండగా నూతన సంవత్సరాన్ని గొప్ప నమ్మకముతో విశ్వాసముతో ఆరంభించి ఉండగా మీ పవిత్రమైనటువంటి ప్రేమతో మమ్మల్ని అభిషేకించమని అడుగుతూ ఉన్నాం. విలువలతో కలిగినటువంటి జీవితమును ప్రార్థనా శక్తిగా, ప్రార్థనా పరులుగా, ప్రార్థనా వీరులుగా మమ్మల్ని అందరినీ కూడా మలచమని అడుగుతున్నాం. ఇదిగో తండ్రి, గత జీవితంలో మేము మీ ప్రేమను అర్థం చేసుకోలేక మీ దయకు దూరముగా వెళ్ళి మిమ్మల్ని నొప్పించి ఉన్నాం. మీ మనసులని కలిచేట విధంగా వ్యవహరించి ఉన్నాం. ఈ సంవత్సరంలో ప్రభువా, మేము అలాంటి పనులను చేయకుండా గడచిన కాలాన్ని మరచిపోయి నూతనమైనటువంటి నూతన సంవత్సరంలో నూతన జీవంతోనూ, నూతన నమ్మకముతోనూ, నూతన వాగ్దానాలతో, నూతన వ్యక్తులుగా మమ్మల్ని అందరినీ కూడా దీవించమని అడుగుతూ ఉన్నాం. ఓ ప్రభువా, మా కుటుంబాలను మీకు సమర్పణ చేస్తున్నాం. కుటుంబ సభ్యులను మీ సన్నిధిలో ఉంచుతూ ఉన్నాం. ఇంకను మా ప్రణాళికలు కుటుంబ సమేతముగా మేము ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతి ఆశను, కోరికను కూడా మీ దివ్యమైనటువంటి హస్తాలలో ఉంచుతూ ఉన్నాం. ప్రభువా, వాటిని ఆశీర్వదించండి. మరి మేము మా కోసం జీవించేటువంటి ఈ క్రమములో మీ పరిచర్య కోసం, మరి ముఖ్యంగా మీ దైవరాజ్యం విస్తరిలులాగున మేమంతా కూడా మీకోసం పనిచేసేటువంటి పనిముట్లుగా కూడా వాడుకోమని మిమ్మల్ని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, మరి వీక్షిస్తున్నటువంటి కుటుంబాలను మీకు సమర్పణ చేస్తున్నాం. దివ్యవాణి టీవీ ఛానల్ని, ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది, మరి ముఖ్యంగా ఎవరెవరైతే దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా లబ్ధి పొందుతున్నారో వారి కుటుంబమును, కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించమని, ఈ నూతన సంవత్సరంలో మేమంతా కూడా మీ అభిషేకాన్ని పొంది మీ దివ్యమైనటువంటి శక్తిని అనుభవించి మీకోసం జీవించేటువంటి వ్యక్తులుగా మలచమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.